పూజారి ఇంట్లో పూజలు జరుగుతున్నాయి. ఫిరోజ్ ఖాన్ గారు అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఒకసారి మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే అమ్మా. సో బోనాల ఉత్సవాల్లో ఫిరోజ్ ఖాన్ తప్పకుండా ఫిరోజ్ ఖాన్ కి ఎక్కడ పిలిపిస్తే ఫిరోజ్ ఖాన్ అక్కడ వచ్చేస్తారు. ఇది మన ఇండియన్ కల్చర్ ట్రెడిషన్ కి ఒక ఎగ్జాంపుల్. అండ్ మెయిన్ మన ఇండియాది ఖాసియత్ ఏమంటే ఇది ఒక యూనిక్ కంట్రీ. ఇంత ట్రెడిషన్, ఇంత కల్చర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ గంగా జమున తహజీబ్. సో మా శ్రీకాంత్ జబర్దస్త్గా ఆర్గనైజ్ చేస్తాడు. ఇట్లా బోనాల పండుగ చేస్తాడు, రంజాన్లో ఇఫ్తార్ పార్టీ పెడతాడు. సో ఇది గంగా జమున తహజీబ్. హిందూ ముసల్మాన్ భాయ్ భాయ్. ఇది ఇండియాది గ్రేట్నెస్. 140 crores ఇంత విశాలమైన మన దేశం. ఈ దేశం ఇంపార్టెన్స్, యూనిక్. వాట్ ఈస్ ద యూనిక్ థింగ్ అబౌట్ అవర్ కంట్రీ? ఇదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో శ్రీకాంత్ గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ అన్కండిషనల్గా చేస్తారు. అండ్ బ్రదర్హుడ్, యూనిటీ స్లోగన్కి స్ప్రెడ్ చేస్తారు. దానికోసం ఫిరోజ్ ఖాన్కి పిలిస్తేనే, ఫిరోజ్ ఖాన్ కూడా ఒక హిందుస్థానీ ఫిరోజ్ ఖాన్, ఒక సెక్యులర్ ముస్లిం, 100% అమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి నేను వచ్చిన. సో కేవలం రావడమేనా, పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంటారా ఫిరోజ్ ఖాన్? 100% చేస్తా, 100% కొడతా. నేను ముస్లిం, అది పక్కా. కానీ నేను సెక్యులర్ ముస్లిం. నేను ఎక్కడ ఉంటున్నా? ఇండియాలో ఉంటున్నా, పాకిస్తాన్లో ఉంటున్నా, లేకుంటే బంగ్లాదేశ్లో ఉంటున్నా. తప్పకుండా నా తమ్ముళ్ళు, మా అన్న, మా చెల్లెలు, మా అక్కలు, మా అమ్మ అందరు పిలిపించినారు. 100% అమ్మ ఆశీర్వాదం తీసుకుంటా, నో డౌట్. అయితే ఇక్కడ ప్రభుత్వం నిధులు ఇవ్వడం, ఉత్సవాలు జరగడం వెరీ క్వైట్ కామన్ ఈ బోనాల ఉత్సవాల్లో. కానీ ఒక ఇండిపెండెంట్గా వాళ్ళ జేబులకి వెళ్ళి ఖర్చు చేసుకుంటా ఇంత పెద్ద ఉత్సవాలు జరగడం, ఇంత పెద్ద ఎత్తున చేయడం ఎట్లా అనిపిస్తుంది చూసిన తర్వాత? ఇది ఒక ప్యాషన్. ఈయన ఒక హిస్టరీ. శ్రీకాంత్ చారి ప్లస్ ఫ్యామిలీ ఇది హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. ఇట్లాంటి ఒక 100 శ్రీకాంత్ చారీలు రావాలి, 1000 శ్రీకాంత్ చారీలు రావాలి. అప్పుడే యూనిటీ, బ్రదర్హుడ్ మెసేజ్ మొత్తం లోకంలో పోతుంది. ఇప్పుడు ఈయన మెసేజ్ మొత్తం హైదరాబాద్, తెలంగాణ పోతుంది. 100 శ్రీకాంత్ చారీలు ఉంటే మొత్తం లోకంలో పోతుంది. ఫిరోజ్ ఖాన్ గారు అమ్మవారికి హారతి ఇవ్వబోతున్నారు, అంతేనా? 100% ఇస్తాం. సో ఇది బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఆలయంలో కొలువు తీరబోతున్న మహంకాళి అమ్మవారి విగ్రహానికి ఫిరోజ్ ఖాన్ గారు ప్రత్యేకంగా పూజలు అండ్ అమ్మవారికి మంగళ హారతుల కార్యక్రమాలు. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి హారతి స్వయంగా ఇవ్వడం? ఎవ్రీ ఇయర్ తీసుకుంటా. సో అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఫిరోజ్ ఖాన్తో ఉన్నది. ఎప్పుడు అమ్మవారికి కలవడానికి లైన్లో నిలిచిన చిన్నప్పుడు, గోల్కొండ పోయినా, సికింద్రాబాద్ పోయినా, లాల్ దర్వాజా పోయినా లైన్లో నిలిచిన అమ్మ ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా. సో అమ్మ ఆశీర్వాదం ఉన్నది కదా అన్న. మాతో పాటు మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అయితే ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్.